నరసరావుపేట పౌరుషాల పురిటిగడ్డ పల్నాడు ప్రాంతానికి ముఖద్వారంగా పేరొందిన ప్రాంతం. అత్యంత పురాతన చరిత్ర కలిగిన ఈ ప్రాంతం పరువు ప్రతిష్టలు పౌరుషాలే ఆభరణాలుగా కలిగిన ప్రజలతో, విభిన్న వర్గాలతో కలిసికట్టుగా ఒకరికొకరు సహకరించుకుంటూ అభివృద్ధిలో మిగిలిన ప్రాంతాలతో సమంగా పోటీ పడుతూ ఎదుగుతున్న ప్రాంతం. ఈ ప్రాంతం ప్రత్యేకం. ఈ ప్రాంత ప్రజలు ప్రత్యేకం. మహిళలు, ఆడపడుచుల పెత్తనం ఎక్కువ అని పేరున్నప్పటికీ అది ఈ ప్రాంత మహిళలకిచ్చిన ప్రాధాన్యమని అర్థం చేసుకోలేని వారిపై జాలిపడే మంచి మనస్సున్న మనుషులున్న ప్రాంతం నరసరావుపేట. ఈ ప్రాంతానికే చెందిన మహిళామణి తొలితరం వ్యాపారవేత్త మల్లమ్మ గారి పేరుతో మల్లమ్మ సెంటర్ ప్రఖ్యాతి చెందింది. ఇక్కడి మహిళల్లో నాయకురాలు నాగమ్మ పౌరుషం ఉంటుంది, మగువ మాంచాల తెగువ ఉంటుంది. అందుకే తెలుగుదేశం పార్టీకి ఇక్కడి మహిళల్లో ఇంత ఆదరణ. ఇక్కడి ప్రజల్లో నమ్మిన వాణ్ణి గుండెల్లో పెట్టుకునే మనస్సుంటుంది. అప్రతిహతంగా కొనసాగుతున్న కాంగ్రెస్ జైత్ర యాత్రకు అడ్డు నిలబడి తెలుగుదేశపు జెండాను రెపరెపలాడించిన పల్నాటి పులి స్వర్గీయ డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు ఈ గడ్డ బిడ్డే. తమకు అడ్డే లేదని అహంకారంతో విర్రవీగుతున్న ప్రజాభక్షకులకు కాలయముడై వారికి కంటి మీద కునుకు లేకుండా చేసిన ప్రజానాయకుడు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు. ఆయనిచ్చిన స్ఫూర్తి నరసరావుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం జైత్ర యాత్రను మరింత ముందుకు నడిపింది. వరుసగా 5 సార్లు గెలిచి ఈ ప్రాంతంలో తెలుగుదేశం పునాదులు బలంగా పాతిన శ్రమజీవి డాక్టర్ కోడెల. ప్రజల్లో ఈయనకున్న ప్రజాదరణను, పేరు ప్రతిష్టలను చూసి ఓర్వలేని జంబు కాలు ఆయన్ని పడగొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ వాటన్నింటినీ తుత్తునియలు చేసి పసుపు జెండా పవరేంటో ప్రత్యర్థులకు చూపించిన నిఖార్సైన తెలుగుదేశపు సైనికుడు డాక్టర్ కోడెల. ఆయన చేసిన అభివృద్ధి ఆయన్ని ప్రజలకు మరింత దగ్గర చేసింది. అంతకంతకు బలపడుతున్న తెలుగుదేశపు ప్రభావాన్ని తగ్గించడానికి అసుర మూకలన్నీ ఏకమయ్యి ఆత్మాభిమానంపై దెబ్బ కొట్టి ఈ ప్రాంత ప్రజల మనోధైర్యాన్ని విగత జీవిగా మార్చాయి. ఒక మహానాయకుని మహాభినిష్క్రమణతో దైన్య స్థితికి చేరుకున్న ప్రజలకు భరోసాగా, పేద ప్రజల ఆశాదీపంగా ఒక అరవిందుణ్ణి ప్రసాదించింది మన తెలుగుదేశం పార్టీ. పెద్ద దిక్కును కోల్పోయి నైరాశ్యంలో ఉన్న క్యాడర్కు దిశానిర్దేశం చేస్తూ ఆపదన్న ప్రతి సందర్భంలో ముందుండి తన కార్యకర్తలను అనుక్షణం కాపాడుకుంటోన్న నిజమైన నాయకులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు. అధికార పక్ష అరాచకాలకు అడ్డుగా నిలబడి ప్రతి తెలుగుదేశపు కార్యకర్తకు దిశానిర్దేశం చేస్తూ ఎన్నికల రణక్షేత్రానికి పాంచజన్యం పూరిస్తున్న పల్నాటి బిడ్డ. అనుక్షణం పార్టీ రక్షణకై కదిలి కార్యకర్తల సంక్షేమం కోసం, వారి రక్షణ కోసం రక్షణ కవచంలా నిలబడ్డ రక్షణ గోడ మన చదలవాడ. గత 20 సంవత్సరాలుగా నరసరావుపేట గడ్డపై పసుపు జెండా రెపరెపల కోసం ఆశగా ఎదురు చూస్తున్న ప్రతి కార్యకర్త ఆశలను నెరవేర్చడానికి, ఈ ప్రాంతంలో పార్టీ పునర్వైభవానికి అనుక్షణం తప్పిస్తున్న ఆయన్ని ఒక్కసారి తేరిపారా చూడండి. కార్యకర్తల ఆకాంక్షలు మాత్రమే కాదు, పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని తన ఇరు భుజస్కంధాలపై మోస్తూ ఆ బరువు తాలూకు నొప్పిని పంటి బిగువన భరిస్తూ ప్రతి కార్యకర్తని గెలిపించడానికి ఆనందంగా అడుగులు వేస్తున్న ఆయన్ని గమనించండి. కరోనా కోరలు చాచి తన ప్రజలను బలి తీసుకుంటుంటే ఒక్కడే ధైర్యంగా ముందడుగు వేసి తన ప్రాంత ప్రజలను రక్షించుకున్న నిజమైన వైద్యుడాయన. ఇసుక మాఫియాతో అడ్డంగా రెచ్చిపోతున్న ముష్కర మూకలను అడ్డుకుని ప్రకృతి పరిరక్షకునిగా మారిన నాయకుడియన.
రేషన్ బియ్యం అక్రమ రవాణా, కల్తీ నూనెలతో పేదవారిని సైతం మోసం చేస్తున్న అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన అరవిందుడీయన. తెలుగుదేశం కార్యకర్తలపై నిత్యం దాడులు, అరాచకాలతో తెగబడుతున్న వైసీపీ మూకల పీచమణిచి కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలబడ్డ ధీరుడీయన. తెలుగుదేశం ఎప్పుడూ బీసీల పక్షమే అని నిరూపిస్తూ బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీ అరవింద్ బాబు గారికి వరుసగా రెండవసారి టికెట్ ఇచ్చి తన నిబద్ధతను మరోసారి చాటుకుంది తెలుగుదేశం పార్టీ. ఈయన కూడా పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ మరోపక్క కార్యకర్తలు 20 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆశలను మోస్తూ తెలుగుదేశం పార్టీ అద్భుత విజయం కోసం సామాన్య కార్యకర్తలా ఎదురు చూస్తున్న ఇలాంటి నాయకుణ్ణి గెలిపించుకోవాల్సిన సమయం ఇది. రండి, కలసికట్టుగా ఈయన్ని గెలిపించుకుందాం. ఇది మన ప్రతిష్ట, ఇది మన పౌరుషం. రా, కదలిరా.